వైసీపీ హయాంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అందుకు ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువాతో పాటు రజనీ మరిది వ్యక్తిగత సహాయకుణ్ణి నిందితులుగా పేర్కొంది. వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై ఏసీబీ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది. నాడు ఆమె అరాచకాలకు కొమ్ము కాసిన ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చింది. అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడుదల రజనీ మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7A పాటు ఐపీసీలోని 384, 120B, BNSS 173, 176 కింద నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగులో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావును విడుదల రజనీ బెదిరించారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ ద్వారా డిమాండ్ చేయించారు. ఆ తర్వాత అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారి జాషువాతో పాటు తన మరిది గోపిని రంగంలోకి దించారు. అయితే అన్ని అనుమతులు తీసుకునే 10.163 హెక్టార్లలో మైనింగ్ చేస్తున్నామని, అక్రమాలకు పాల్పడలేదని, డబ్బులు ఎందుకివ్వాలని చలపతిరావు అభ్యంతరం చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అడిగితే ఇవ్వాల్సిందే, లేదంటే 50 కోట్ల రూపాయలు జరిమానా తప్పదు అంటూ ఐపీఎస్ అధికారి జాషువా బెదిరించారు. తన బృందంతో పాటు మైనింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి 2020 సెప్టెంబర్ 20న తనిఖీలు చేశారు. విధిలేని పరిస్థితుల్లో 2 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు చలపతిరావు అంగీకరించారు. 2021 ఏప్రిల్ 4న రాత్రి 11 గంటల ప్రాంతంలో చిలకలూరుపేటలోని విడుదల రజనీ ఇంట్లో ఆమె మరిది గోపి చేతికి 2 కోట్ల రూపాయలు నగదిచ్చారు. అయితే తమకు చెరో 10 లక్షలు ఇవ్వాలంటూ చలపతిరావును గోపి, జాషువా డిమాండ్ చేశారు. దీంతో వ్యాపార భాగస్వామి నంబూరి శ్రీనివాసరావు, పెరవలి నాగవంశీ ద్వారా విడుదల గోపికి చిలకలూరుపేటలో, జాషువాకు గుంటూరులో వారు అడిగినంత మొత్తం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల రజనీ, జాషువాపై బాధితుడు చలపతిరావు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. చలపతిరావు ఫిర్యాదుపై విచారించి వాస్తవాలు వెలికితీసి నివేదిక ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. అప్పట్లో జాషువాతో పాటు తనిఖీలకు వెళ్లిన అధికారుల వాంగ్మూలాలు తీసుకున్నారు. జాషువా చెబితేనే తాము వెళ్లామని, విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ వ్యవహారం గురించి తెలీదని అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామస్తులెవరూ స్టోన్ క్రషర్పై ఫిర్యాదు చేయలేదని, మాజీ మంత్రి విడుదల రజనీ ఆదేశాల మేరకే జాషువా బెదిరించారని విజిలెన్స్ తేల్చింది. డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా నివేదికిచ్చింది. దీంతో ఫిబ్రవరి 10న కేసు నమోదు చేయాలని ఏసీబీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారి జాషువాపై చర్యకు విజిలెన్స్ సిఫారసు చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1970 ప్రకారం జాషువా చాలా పెద్ద తప్పు చేశారని పేర్కొంది. సివిల్ సర్వీస్ అధికారి చట్టాన్ని పక్కన పెట్టి పై అధికారుల అనుమతి లేకుండా అధికార పార్టీ నేతల స్వప్రయోజనాల కోసం పనిచేయడాన్ని నేరంగా పరిగణించింది. ఎలాంటి ఫిర్యాదు లేకున్నా మైనింగ్ వ్యాపారిని బెదిరించడంతో పాటు 10 లక్షల రూపాయలు తీసుకోవడంపై చర్య తీసుకోవచ్చని పేర్కొంది. వైసీపీ హయాంలో కృష్ణా, చిత్తూరు ఎస్పీగా పనిచేసిన జాషువా ఆ పార్టీ నేతల అరాచకాలకు వంతపాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. జగన్ అరాచక పాలనలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొందరు ఐపీఎస్లు మాఫియాగా ఏర్పడి వ్యాపారస్తుల్ని బెదిరించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎవరు వ్యాపారాలు చేసుకోవాలన్నా ఆ పార్టీ నేతలకు కప్పం కట్టి తీరాల్సిందే. బీహార్ లాంటి చోట్ల నడిచే దందాకు ఏపీలో కొందరు మంత్రులు తెరతీశారు. సకల శాఖల మంత్రిగా పేరున్న నాయకుడి అండదండలతో రెచ్చిపోయారు. అలాంటి మంత్రుల్లో విడుదల రజని ఒకరు. విదేశాల నుంచి వచ్చి 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున గెలిచారు. ఆమె ప్రజాసేవ కన్నా వసూళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.